నమస్తే VD12 విజయ్ దేవరకొండ కొత్త అప్డేట్ అనుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్స్ మనం చూసాం. దాని తర్వాత వచ్చినటువంటి సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఒకటి ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఖుషి కావచ్చు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి VD12 మాత్రం కొద్దిగా డిఫరెంట్ నేపథ్యంలో వస్తున్నాయి. ఆయన చేయనటువంటి ఒక క్యారెక్టర్స్ కొన్ని చేయబోతున్నారు. లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నట్టు మనకు అర్థమవుతుంది. సో VD12 పైన అంచనాలు ఎలా ఉన్నాయి, డైరెక్టర్ ఎవరు, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముందు VD12 అంటే మార్చాలేమనిపిస్తుంది నాకు. VD12 అని వాడే వీడియో అంటాం కదా, VD12 అన్నట్టుగా ఉంది, అర్థం వస్తుంది అది. కాబట్టి ఆ VD అనేది కొద్దిగా మార్చుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. అయితే DV12 అని పెట్టుకోవడం బెటర్ ఏమో. ఇంకొకటి ఏంటంటే లైగర్ తర్వాత నుంచి విజయ్ దేవరకొండకి కొంత బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నట్టు ఉంది. లైగర్ హిట్ అయి ఉంటే అది వేరుగా ఉండేది. దాని ప్రభావం అనేది ఇంకా వదలట్ల. పూరి జగన్నాథ్ అయితే వదలట్ల. డబుల్ స్మార్ట్ మీద కూడా దాని ప్రభావం పడిపోతుంది వచ్చి. అంత పెద్ద డిజాస్టర్గా లైగర్ అనేది మిగిల్చింది. లేకపోతే విజయ్ దేవరకొండకి అంతకుముందు ఉన్న గ్రాఫ్ ఒక్కసారిగా లైగర్ నుంచి డౌన్ఫాల్ అయింది. ఖుషి ఓ మాదిరిగా పర్లేదు అనిపించినా కానీ మన ఫ్యామిలీ స్టార్ కూడా ఇబ్బంది పెట్టేసింది. కాకపోతే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం ఒకటి. ఎందుకంటే అతను గతంలో ఉన్న సినిమాలు కూడా 2 సినిమాలు, జెర్సీ అనేది ముఖ్యంగా నాని జెర్సీ అనేది, పైగా అది హిందీలో కూడా రూపొందింది కాబట్టి మంచి సినిమా చేశాడు. ఆ డైరెక్టర్లో సత్తా ఉందనే ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి దాని మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి VD12 మీద. అయితే లైగర్ కావచ్చు, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, అదేవిధంగా ఖుషి కావచ్చు, ఎక్కడ కూడా విజయ్కి సంబంధించిన యాక్టింగ్లో ఎక్కడ లోపాలు అయితే లేవని చెప్పేసి అయితే ప్రతి రివ్యూలో మనం చూసాం. సినిమా కూడా చూసినప్పుడు మనకు అర్థం అవుతూ వస్తుంది. అయితే విజయ్లో ఉన్న టాలెంట్ని పూర్తి స్థాయిలో వీళ్ళు బయటికి తీయలేదని చెప్పి అనుకోవాలా? ఇప్పుడు రాబోతున్న VD12 ఆ అంచనాలు పెంచబోతుందా అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే నిన్న పోస్టర్ వచ్చింది, ఆ ఫేస్ వర్షం తడుస్తున్న ఫేస్, రక్తం కారుతున్న ఫేస్ లాగా అనిపిస్తుంది. చాలా మాస్ లుక్లో ఒక ఫేస్ కనిపిస్తుంది. ఇంకోటి ఏం పోలీస్ లుక్లో, ఆఫీసర్ లుక్లో కనిపిస్తుంది. అంటే డ్యూయల్ రోలా లేకపోతే వాడే వీడు, హరే రాము ఈ టైప్లో కొన్ని కళ్యాణ్ రామ్ది సినిమా హరే రామ్ కూడా అని అర్థంలో ఆ తరహా పాత్ర. మరి పోలీస్ దొంగగా మారతాడా, రౌడీగా మారతాడా అని తెలియదు. కానీ మొత్తానికి శ్రీలంకలో అయితే షూటింగ్ కొంత కంప్లీట్ చేశారని సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన ఒక విశేషం ఏంటంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ దీనికి సంగీతం అందించడం. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వాళ్ళు కలిపి చేస్తున్న సినిమా ఇది. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా వరకు. అలాగే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇలా ఈ సినిమాకి ఆ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కొంచెం మంచి అభిరుచి ఉన్న సంస్థ కాబట్టి ఒక మంచి హిట్ అనేది విజయ్ దేవరకొండ రాబోతుందా అని నమ్మకాన్ని అయితే కలిగిస్తుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో మేజర్గా విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నాడు. అయితే పూర్తి నెగిటివ్ షేడ్ అని చెప్పేది అయితే అర్థమవుతుంది. దాంతోపాటు ఇక్కడ విజయ్ దేవరకొండ వచ్చేసరికి ఇప్పటిదాకా ఎప్పుడు చూడనటువంటి ఒక డిఫరెంట్ లుక్, ఒక గుండు అంటే లైట్ హెయిర్తో ఉన్నటువంటి ఒక లుక్ అయితే కనిపిస్తుంది. సో ఆ లుక్ ఎలా అనిపిస్తుంది? లుక్ అయితే ఒక డిఫరెంట్ లుక్ అనేది విజయ్ దేవరకొండకి మాస్ పాత్రలు బాగా కలిసి వస్తాయి. మన అర్జున్ రెడ్డి సినిమా అతను ఎంత పెద్ద హిట్ చూసాం కాబట్టి అలాంటి మాస్ పాత్రలకి అతను పరిమితం అవ్వాలి. లైగర్ కూడా మాస్ పాత్రే, కానీ అది ఎక్కడో బెడిసి కొట్టింది ప్రయోగం అనేది, ఒక బెడిసి కొట్టిందని ప్రయోగం అని చెప్పాలి. అది దాని మీద భారీ అంచనాలు రావటం, ఆ సినిమా ఆశించిన సరే లేకపోవటం అనేది ఒక పెద్ద మాయని మచ్చలాగా మారిపోయింది. దాని నుంచి అతను బయటపడటం కోసం చాలా ప్రయత్నాలు చేసుకుంటూ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ ఖుషి వరకు కొంత పర్లేదు అనిపించింది. మళ్ళీ వచ్చేసరికి ఫ్యామిలీ స్టార్కు ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇంకో కాంబినేషన్ అంటే రష్మిక మందన్న వీళ్ళ కాంబినేషన్లో మనకి హిట్లు ఉన్నాయి కాబట్టి, తర్వాత శ్రీలీల కాంబినేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. వచ్చే సంవత్సరం మార్చి 28ని రిలీజ్ చేస్తున్నారనేది సమాచారం ఉంది. 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అతనికి వేరే సినిమాలు కూడా కమిట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఈ సినిమా మీదే హోప్స్ ఉన్నాయి అతనికి కూడా. సో మొత్తానికి లైగర్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా మధ్యలో వచ్చినట్టు కొన్ని సినిమాల ఎఫెక్ట్ VD12 పైన ఉంటుందా అంటే ఏమంటారు? కొంతవరకు ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒక హీరో రేంజ్ పెరగాలంటే ఒక మంచి హిట్ పడాలండి. అది స్టార్డమ్ అతను గ్రాఫ్ అట్లా పెరుగుతున్న గ్రాఫ్ అమాంతం డౌన్ అవడం అనేది మళ్ళీ దాన్ని అది మళ్ళీ పెంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మంచి హిట్ వస్తే ఆటోమేటిక్ ఒక సినిమాతో మళ్ళీ మారిపోతుంది లైఫ్. ఒక సినిమా వసూలు చేసే అమౌంట్తో మళ్ళీ అతను రెమ్యునరేషన్ కూడా అన్నీ మారిపోతాయి.
ఆ పరిస్థితి రావాలి. ఇప్పుడు కేజీఎఫ్ హీరో యష్ ఉన్నాడు, నిన్న కేజీఎఫ్ వచ్చే వరకు కూడా యష్ ఎవరో ఎవరికి తెలియని పరిస్థితి. ఆ గ్రాఫ్ మారిపోయింది అతనికి. కానీ అతను మళ్ళీ సినిమా ఎంపిక చేసుకోవడంలో లేట్ చేశాడు. టాక్సిక్ అనే సినిమా ఏదో రాబోతుంది ఇప్పుడు, అక్కడ కూడా అతను లేట్ చేసుకున్నాడు. ఒకసారి గ్రాఫ్ పెంచుకున్నప్పుడు మళ్ళీ లేట్ చేసుకోవడం కూడా అనవసరం, అలాంటి తప్పులు కూడా చేయకూడదు. విజయ్ దేవరకొండకి వీడి వాళ్ళతో హిట్ వస్తే ఈ నెలలో టైటిల్ కూడా ప్రకటించవచ్చు అంటున్నారు, సినిమా టైటిల్. అది హిట్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి ప్లానింగ్ అంతా మార్చుకోవాలి. మార్చుకుని కథల ఎంపికలో కానీ డైరెక్టర్ల ఎంపికలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక స్టార్డమ్ వాళ్ళకి చాలా అవసరం. స్టార్డమ్ తెచ్చుకోవడం అనేది చాలా కీలకం వాళ్ళన్న థియేటర్కి జనాలు తెప్పించాలంటే. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి విజయ్ దేవరకొండ. అది ఆ హిట్ కావాలి, తన పాత్రను తను మెప్పించి జనాల్లోకి మళ్ళీ నేను ఒక స్టార్నే అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది విజయ్ దేవరకొండ మీద ఏర్పడింది. విధంగా అతనికి బరువు బాధ్యతలు పెరిగినాయనే చెప్పుకోవాలి. అయితే గతంలో చూసుకుంటే హ్యాట్రిక్ హిట్లతో దూసుకొచ్చినటువంటి ఒక విజయ్ దేవరకొండ ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాప్లు అయితే మూట కట్టుకున్నాడు. సో ఇది పరిస్థితి మారబోతుందా VD12 నుంచి అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ మీద నమ్మకం. ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అని దాసరి గారు ఎప్పటి నుంచో అంటూ ఉంటారు. కాబట్టి ఒక హీరోని ఎలివేషన్స్ చేయాలన్నా కానీ, ఒక సినిమా హిట్ కొట్టాలన్నా కానీ డైరెక్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన వాళ్ళు చాలా సినిమాలు, ఇప్పుడు కల్కి లాంటి హిట్ వచ్చిందంటే నాగేశ్వని వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా గ్యారంటీ అని ఒక స్టాంప్ ముద్ర పడిపోతుంది. కాబట్టి డైరెక్టర్స్ మీడియా సినిమా అనేది అర్థమైపోతుంది. దానికి స్టార్డమ్ అనేది యాడ్ అవ్వాలి, ఖచ్చితంగా యాడ్ అవ్వాలి. మళ్ళీ స్టార్డమ్ తెచ్చుకోవడానికి హీరోలు ప్రయత్నం చేయాలి కదా. ఆటోమేటిక్గా స్టార్డమ్ తెచ్చుకోగలిగితే ఈ రెండు ప్లస్ అయితే ఆటోమేటిక్గా మంచి హిట్ వస్తే జనం థియేటర్కి వస్తారు, సినిమా హిట్ అవుతుంది. అది ఇండస్ట్రీ కూడా హెల్ప్ అవుతుంది, అతని కెరీర్కి హెల్ప్ అవుతుంది. అట్లా ఉండాలి. కానీ ఆ కథల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ కసరత్తులు సరిగ్గా చేయకుండా ఏదో సినిమా చేస్తున్నాం, వాడు నిర్మాత డబ్బులు పెడుతున్నాడు మనం తీస్తున్నాము అనుకోకుండా ఒక బాధ్యతాయుతంగా సినిమాలు చేసే పరిస్థితి రావాలి. హీరోలు కూడా అలాంటి కథలు ఎంపిక చేసుకోవడం, అలాంటి డైరెక్టర్లు ఎంపిక చేసుకోవడం, అలాంటి నిర్మాణ సంస్థలు ఎంపిక చేసుకోవడం, ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ఒక హిట్ రావాలంటే చాలామంది దీనికి యాడ్ అయితే కానీ ఆ హిట్ రాదు. అయితే జెర్సీ లాంటి క్లాసిక్ అండ్ సైలెంట్ హిట్ని చూసాం. అయితే జెర్సీ సినిమాతో పోల్చుకోవాలా లేదంటే విజయ్ దేవరకొండ కాబట్టి డిఫరెంట్ యాంగిల్లో మనం చూడొచ్చు అంటారు ఈ సినిమా? మనం జెర్సీ ఒక డైరెక్టర్, అదే డైరెక్టర్ అనేవాడు వేరియేషన్ చూపించాలి. నేను ఇంకా మళ్ళీ జెర్సీ లాంటి క్లాసిక్స్ తీస్తాను, మళ్ళీ రావాలని క్లాసిక్ తీస్తాను అని పెట్టుకుంటే అయిపోతుంది. విజయ్ దేవరకొండకి సెట్ అవ్వదు. ఇప్పుడు మహానటి చేసిన నాగశ్విన్ కలికి చేస్తాడు, ఊహించగలమా? అక్కడ వేరియేషన్ చూపించాడు కదా. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర చూసుకుంటే సినిమాకి ఆ వేరియేషన్ చూపించగలగాలి, ఆ కొత్త జానర్ని మెప్పించగలగాలి, అదే చేయాలి. ఇక్కడ గౌతమ్ తిన్ననూరి మీద అది పెద్ద బాధ్యత ఇప్పుడు అతనికి. విజయ్ దేవరకొండ తను మంచి పాత్ర వస్తే తను ప్రూవ్ చేసుకోగలడు, అతనికి ఆ కెపాసిటీ ఉందని మనం చూసాం. కాబట్టి అది కాకపోతే విజయ్ దేవరకొండకి హిట్ వస్తే మాత్రం మళ్ళీ అతను స్టార్ ఇమేజ్తో మళ్ళీ ఒక స్థాయికి వచ్చేసే అవకాశం అయితే ఉంది. హిట్ కోసమే చూస్తున్నాడు అతను. సో చూద్దాం సార్. ఖచ్చితంగా VD12 లుక్స్ మాత్రం చాలా అదిరిపోయాయి. ఖచ్చితంగా విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో మళ్ళీ తన స్టార్డమ్ దక్కించుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.